టీలోజన్ ఎఫ్లూవియం ఉన్నప్పుడు సివియర్‌గా ఉండి 2 వారాల వరకే ఉంది అనంటే అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం అంటే దానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండవచ్చండి. కానీ క్రానిక్ డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ అని అంటారు. క్రానిక్ డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ అంటే కొన్ని నెలల పాటు జుట్టు ఊడుతుంది. ఆ జుట్టు ఊడుతూ మీకు జడ పలచగవ్వటం, అలానే జుట్టు తగ్గిపోయి మీకు మాడు కనిపించటం తలస్నానం చేసి రాంగానే. అప్పుడు అలా ఉంటే గనక ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ ఇమీడియట్‌గా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేం డాక్టర్ గారు అసలుకి మనము ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తది గదా! పీఆర్‌పీ థెరపీ అని అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఫస్ట్ సెషన్స్‌లో మీకు నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి దాన్ని క్లెన్స్ చేసి, రోల్ చేసి మసాజ్ చేస్తామండి. సెకండ్ సెషన్‌లో చిన్నపాటిగా చేస్తారు. ఎప్పుడైనా గాని ఇబ్బందిగా ఉందనంటే చేతులెత్తి ఆపి నాకు వద్దండి, నాకు ఈ విధంగా ట్రీట్మెంట్ చేద్దాము అని అనుకుంటే మనం ఆ ట్రీట్మెంట్ ఆ విధంగా మనకి రోలింగ్ తోటి, మైక్రో నీడ్లింగ్ తోటి మనం చేసుకోవచ్చనమాట. 90-95% మా వాళ్ళు ఎప్పుడు కూడా మా పేషెంట్స్ ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా కంటిన్యూ చేసేస్తూ ఉంటారు థెరపీ. అయితే ఈ థెరపీస్ ఏవైతే ఉంటాయో దీన్ని ప్రతి నెలకొకసారి, 15 రోజులకొకసారి, కొన్ని సందర్భాల్లో 10 రోజులకొకసారి కూడా చేయవచ్చనమాట. ఈ థెరపీస్ చేయటం తోటి వెంట్రుకలు ఊడటం అనేది మంచిగా తగ్గుతుందండి. అలానే మంచిగా కుదుళ్ళ దగ్గర స్ట్రెంత్ అనేవి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి వస్తాయి. సార్ నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటాను సార్, అసలు హెయిర్ లాస్ అవుతుంది, నాకు విపరీతంగా అవుతుందని కొంతమంది వచ్చి అడుగుతారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఎ క్యూర్ ఫర్ హెయిర్ లాస్. టీలోజన్ ఎఫ్లూవియం జరుగుతున్నప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేసుకోకూడదు. ఇలాంటివి అనేటివి మీరు బేసిక్స్ అనేటివి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అని ఇంకో ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి.